హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. షుగర్ వాడకుండా బెల్లంతో పాయసం. బెల్లంతో చేసేటప్పుడు పాలు ఇరిగిపోవడం, సరిగ్గా కుదరకపోవడం లాంటివి జరగడం కామన్. ఒకసారి ఈ ప్రాసెస్ ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి బౌల్లోకి 1.5 లీటర్ వాటర్ తీసుకున్నాను. వేడి పెట్టి వాటర్ని 10 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో కాబెట్టుకుందాం. వాటర్ ఈ విధంగా కాగిన తర్వాత హాఫ్ కప్ సగ్గుబియ్యం వేసుకుందాం. సగ్గుబియ్యంను ఒకసారి కలుపుకొని మీడియం టు హై ఫ్లేమ్లో వేడి పెట్టి మెత్తగా ఉడికించుకుందాం. మధ్య మధ్యలో పొంగిపోకుండా కలుపుకుందాం. మరోవైపు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి కాగాక జీడిపప్పును వేసి లైట్గా ఫ్రై చేసుకుందాం. కొంచెం కిస్మిస్, పావు కప్ సేమియా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆపి చల్లారబెట్టుకుందాం. సగ్గుబియ్యం ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా, డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకుందాం. టెన్ మినిట్స్ ఉడికించుకుందాం. సేమియా కొద్దిగా ఉడికిన తర్వాత 300 ml కాచి చల్లారబెట్టుకున్నవైనా పర్లేదు, లేదా పచ్చి పాలైనా పర్లేదు. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకుందాం. షుగర్కి బదులుగా బెల్లం తీసుకుంటున్నాను. 300 ml బెల్లం సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినేవారైతే ఇంకొంచెం బెల్లం తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి బాండీలోకి దంచి పెట్టుకున్న బెల్లం వేసి ఈ గ్లాస్ వాటర్ పోసి కలుపుకుందాం. బెల్లం కరిగితే సరిపోతుంది, పాకం అవసరం లేదు. స్టవ్ ఆపి చల్లారబెట్టుకుందాం. పాయసం ఒకసారి కలుపుకొని ఫ్లేవర్ కోసం 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుందాం. సేమియా ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆపి చల్లారబెట్టుకుందాం. బెల్లం పాకం, పాయసం రెండు పూర్తిగా చల్లారాలి. పాయసంలోకి బెల్లం పాకాన్ని వడగట్టి వేసుకుందాం. ఈ ప్రాసెస్ అంతా రెండు చల్లారిన తర్వాతే మిక్స్ చేసుకోవాలి, లేదంటే పాలు ఇరిగిపోతాయి. కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ బెల్లం పాయసం రెడీ. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.